సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. వైసీపీ పార్టీలో ఆయన చెప్పిందే వేదం. జిల్లా నుండి వైసీపీ పార్టీ టికెట్ సంబంధించిన బీ ఫారం అయిన ద్వారానే అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. అంతటి చరిస్మా కలిగిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం ఎక్కడ అన్న చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ దూరంగా ఉండడం దేనికి సంకేతాలు అన్న చర్చ జరుగుతోంది. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం ఎక్కడ అన్న చర్చ ప్రతి ఒక్కరిలోనూ హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఓటమి పరాభవంతో హైదరాబాద్కే పరిమితమైన బాలినేని శ్రీనివాసులురెడ్డి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు. దీంతో జనసేన కూటమి ప్రభుత్వం, జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసులురెడ్డి తీర్థం పుచ్చుకున్నారు తప్ప ఎంతవరకు ప్రకాశం జిల్లాకు వచ్చి జనసేన పార్టీ తరఫున పని చేయటం కానీ, జనసేన తన అభిమానులను జనసేన పార్టీ క్యాడర్ను ముందుకు నడిపించిన దాఖలాలు అయితే దరిదాపులో కనిపించలేదు. రానున్న ఎన్నికల నాటికైనా బాలినేని శ్రీనివాసులురెడ్డి జనసేనలోనే కొనసాగుతారా, లేక మరేదైనా పార్టీలోకి మారతారన్న చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లాలో స్థానికంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం తరపున జనసేన పార్టీ కూడా తన కౌన్సిలర్లను ఎన్నికల బరిలో ఉంచి గెలిపించుకుంటుందా, లేక అన్ని అప్పనంగా టీడీపీకి, బీజేపీకి అప్పచెప్పి జనసేన సైలెంట్గా ఉంటుందన్న చర్చ అయితే కూడా నడుస్తూ ఉంది. ఈ క్రమంలో జనసేన పార్టీ పుంజుకోవడానికి కానీ, జనసేన పార్టీ అభివృద్ధికి కానీ బాలినేని శ్రీనివాసులురెడ్డి చర్యలు తీసుకున్న సందర్భాలు అయితే కనిపించట్లేదు. ఒక పక్క ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్న రియాజు, మరోపక్క థియేటర్ మాల్ యజమాని, వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు వీళ్ళిద్దరే పార్టీని ముందు నడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి జిల్లా పార్టీ రాజకీయాలను శాసించిన బాలినేని శ్రీనివాసులురెడ్డి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఇక్కడ ఆయన ఉనికిని, జనసేన పార్టీ తరపున ఆయన ఉనికిని కాపాడుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు. మరి ఒక పక్క రానున్న ఎన్నికల నాటికి జనసేన పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేస్తానని గతంలో బాలినేని శ్రీనివాసులురెడ్డి గారు అన్నట్లు వాళ్ళు పత్రికల్లో కథనాలు రావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసులురెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఉండి తన ప్రాబల్యాన్ని నిరూపించుకొని మళ్ళీ జనసేన పార్టీ తరపు నుంచి టికెట్ పొంది ఎన్నికల బరిలో ఉంటారా, లేక కూటమి ప్రభుత్వం ఒంగోలు దామచర్ల జనార్దన్కి ఇచ్చింది కనుక మనకు టికెట్ ఉంటుందా ఉండదా అన్న కోణంలో బాలినేని శ్రీనివాసులురెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సైలెంట్గా ఉంటారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. జనసేన కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అధిష్టానంతో పొసుకుతూ ఉన్నప్పటికీ కింద క్యాడర్ మాత్రం కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ క్యాడర్ మాత్రం కొంచెం సన్నగిల్లుతున్న మాట చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం నాయకత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసి ఒంగోలు మున్సిపల్ ఎన్నికల బరిలో ఉంటాయా, లేక బీజేపీ, టీడీపీ తమ అభ్యర్థుల కౌన్సిలర్గా ఏర్పాటు చేసి గెలుచుకుంటారా, లేక జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసి ఎన్నికల బరిలో పోటీ చేస్తాయన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని శ్రీనివాసులురెడ్డి పార్టీ కేడర్ను జిల్లాలో ఉండి నడిపించడంలో
ఆయన అయితే జిల్లాలోనే లేడు కనుక ఆయన అక్కడ నుంచి రాజకీయాలు నడిపే పరిస్థితి అయితే లేదు కనుక మరి రానున్న ఎన్నికల నాటికైనా వస్తారా రారా అన్నది కూడా జనసేనలో చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇదే జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారింది. మరి ఏం జరుగుతుందో ఏందన్నది వేసి చూడాలి.